చేస్తూ వచ్చినారు. మరి ప్రపంచం అంతటి కూటంగా మరి సైన్స్కు మరి ఈ పరిస్థితులకు అంతకుటంగా భిన్నమైనటువంటి జన్మ అంటూ ఏదన్నా ఉన్నది అంటే అది ఒక క్రీస్తు జననం మాత్రమే. ప్రేమను దేవుని బిడ్డలారా, ఎందుకంటే మరి యేసుప్రభుల వారి యొక్క జన్మం ఏ విధంగా ఉంది ఒకసారి అదే మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం ఒకవేళ గమనిస్తే అక్కడ చక్కగా మాట రాయబడి ఉంది. చదవండి ఒకసారి. యేసు క్రీస్తు ఎవరి జన్మ విధానం అంటే యేసుక్రీస్తు జన్మ విధానం ఏమనగా యేసు అంటే రక్షకుడు అని అర్థం, క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం. అయితే ఈ ప్రపంచం అంతకుటంగా ఎక్కడ దాగి ఉందంటే బైబిల్ ఉంటుంది, జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ జగత్తుకు పునాది లేనప్పుడంట ఈ మానవాళి అంతకుటంగా ఎక్కడుందా అంటే క్రీస్తులో ఉంది అని బైబిల్ సెలవిస్తుంది. కలిగి ఉన్నది ఏదైనా లేకుండా కలగలేదు. జగత్తు పునాది వేయబడక మునిపే మానవుడు, జలచరాలు, భూచరాలు, గాలి, నీరు, నేల, ఈ సృష్టి అంతా ఎక్కడ ఉన్నదంటే క్రీస్తులో ఉంది. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తమును కలగేసిన జీవము కలిగిన దేవుడు ఒక కన్యక మరియ గర్భంలో జన్మించడానికి దేవుడు ఒక దినాన్ని, ఒక సమయాన్ని నిర్ణయిస్తూ వచ్చినాడు. హల్లెలూయా. ఆయన జన్మవిధం ఏమనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపో ఆమె పరిశుద్ధ ఆత్మ ద్వారా గర్భవతిగా ఉండెను. ఒక నిమిషం. ఒక కన్యక గర్భవతి కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టబడుతుందని ఎంతో మంది ప్రవక్తలు ఈ ప్రవచన వాక్కులను పలుకుతూ రాస్తూ వచ్చినారు. ప్రేమను దేవుని బిడ్డలారా, ఆయన యొక్క జన్మ యొక్క రహస్యం ఏంటి? ఆయన ఏమై ఉన్నాడు అంటే జగత్తు పునాది వేయబడక మునిపే సమస్తమును కలిగిన వాడు, కలిగినది ఏదైనా లేకుండా కలగలేదు. జలముల పైన ఆది యందు దేవుడు భూమి ఆకాశము సృజించెను, కానీ భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను. భూమికి ఆకారము లేదు. ఈ సృష్టి అంతా ఎట్లుందంటే శూన్యముగా, ఏం లేదు. శూన్యం అనగా ఏమి లేని స్థితి. ఏమి లేని ప్రదేశంలో దేనైనా సృష్టించగలిగిన సమర్థుడే ఆయననే మనం సృష్టికర్త అంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పీల్చే గాలికి ఆధారమైన వాడు, నడిచే నేలకు ఆధారమైన వాడు, కలిగి ఉన్నది ఏదైనా లేకుండా కలగలేదు. ఆది యందు ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే ఎవరయ్యా అంటే ఈ సమస్తమును కలగేస్తున్నవాడు. ఆయన ఏమై ఉన్నాడంటే జలముల పైన దేవుని ఆత్మ ఏమవుతుందంట. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. మానవుడి యొక్క జన్మకు కారణం ఏంటంటే దేవుని యొక్క ఆత్మ. వెలుగు కలుగును కాకంటే వెలుగు కలిగింది. ప్రేమ దేవుని బిడ్డలారా, 6 రోజుల్లో సృష్టి అంతటిని కలిగేసినాడు. 5 రోజుల్లో సృష్టి అంతటిని చేసి 6వ రోజు దేవుడు మానవుని సృష్టిస్తూ వచ్చినాడు. తన స్వరూపంలో తన పోలిక చొప్పున మానవుని సృజించినాడు. ప్రేమను దేవుని బిడ్డలారా, అయితే మొదటి కుటుంబం ఏం కోల్పోయింది అంటే దేవుని ఆత్మను కోల్పోయింది. అనగా దేవుణ్ణి మానవుడు కోల్పోయినాడు. ఈ కోల్పోయిన యొక్క మానవుడు జీవితంలో ఏం ప్రవేశించింది అంటే పాపము ప్రవేశించింది. బైబిల్ అంటుంది పాపములో వచ్చే జీతము మరణము అని బైబిల్ సెలవిస్తుంది. ఒక మాట చూడండి, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి చదివి సహకరించండి. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను మానవుడు దేనికి దూరమైనాడంటే దేవుని మహిమకు దూరమైనాడు. మానవుడు దేనికి దూరమైనాడంటే దేవుని ఆత్మకు దూరమైనాడు. మానవుడు దేనికి దూరమైనాడంటే దేవుని స్వరూపము, దేవుని స్వభావానికి మానవుడు దూరమైపోయినాడు. మానవుడు దేవునికి దూరమైన మానవుడు దేనికి దగ్గర అయినాడంటే పాపానికి, శాపానికి. బైబిల్ ఉంటుంది పాపం వల్ల వచ్చే జీతం ఏంటంటే మరణము. ఈ ప్రపంచం అంతటిని ఏం వెళ్తా ఉందా అంటే మరణం వెళ్తా ఉంది. ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా నీ విజయము ఎక్కడ? పాపం చేయి ప్రతివాడు పాపానికి దాసుడు. పాపం వల్ల వచ్చే జీతం ఏంటంటే మరణం.
ఏందయ్యా పాపం అంటే బైబిల్ అంటుంది ఆజ్ఞ అతిక్రమమే. ఆజ్ఞ అనగా దేవుడు. ఆది యందు వాక్యముండెను, వాక్యమే కదా ఆజ్ఞ. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు. ఆ వాక్యమే శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను. ఆ వాక్యమై ఉన్న దేవుడు, సృష్టి యావత్తును కలగేసినటువంటి దేవుడు, ఈ లోకంలో ఆయన ఏమై ఉన్నాడంటే ఆయన ఆత్మ అయి ఉన్నాడు. బైబిల్ అంటుంది దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ. అయితే ఒక కన్యక గర్భవతి అయి ఏందంటుందంట, కుమారుని. ఇప్పుడు కన్యక గర్భవతి కావాలి అంటే, ఒక కుమారుని కనాలి అంటే ఆమెకు ఎవరు సహాయం కావాలి అంటే దేవుని యొక్క ఆత్మ సహాయము కావాలి. బైబిల్ అంటుంది ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియా నీవు భయపడకు, ఇగో సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టబడుతుంది. నేను కన్యకను కదా, ఇది ఎలాగూ సాధ్యం. ఇది ఎలాగూ సాధ్యం అంటే నువ్వు గర్భము ధరిస్తుంది దేని ద్వారా? పరిశుద్ధ ఆత్మ ద్వారా. హల్లెలూయా. మొదటి కుటుంబం దేనికి దూరమైందని చెప్పినా? దేవుని ఆత్మకు. దేవుడు ఏమై ఉన్నాడని చెప్పినా? ఆత్మ అయి ఉన్నాడు. సృష్టి అంతా ఏ విధంగా సృష్టించబడ్డది? ఆత్మ ద్వారా. మీరు సిలువ వేసిన ఆ యేసునే ఆయన పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించను. క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటంటే అభిషక్తుడని అర్థం. అభిషేకంలో నుండే, అభిషక్తుల్లో నుండే ఈ సృష్టి అంతా సృష్టించబడ్డది. ఆ అభిషక్తుడు ఏమై ఉన్నాడంటే ఆత్మ అయి ఉన్నాడు. అయితే ఒక కన్యక మరియ గర్భంలోకి ఆ ఆత్మ వచ్చింది. ప్రేమ దేవుని ద్వారా ఆయన జన్మించింది దేని ద్వారా అంటే పరిశుద్ధ ఆత్మ. అందుకని యేసుప్రభువు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడంటే, మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడండి. మొదటి తిమోతి 1వ అధ్యాయము 15వ వచనము, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఎందుకోసము దేవుడు ఒక కన్యక మరియ గర్భంలోనికి వచ్చినాడు అంటే బైబిల్ అంటుంది ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను, ఏ భేదము లేదంట, అందరూ పాపం చేస్తున్నారంట. మరి అందరి జీవితాల్లో ఏమేళ్తుందంటే మరణం వెళ్తా ఉంది. ఈ మానవుడి జీవితాన్ని వెళ్తున్న ఈ మరణాన్ని తొలగించడానికి, మానవుడు కలిగి ఉన్నటువంటి ఈ పాపము నుండి మానవుని విడిపించడానికి దేవుడు ఈ లోకంలో జన్మించాల్సి వచ్చింది. అందుకనే 2023 సంవత్సరాలకు పూర్వము ఒక కన్యక మరియ గర్భములో ఆయన జన్మించినాడు. హల్లెలూయా. ఒక్కసారి చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు. ఒక్క నిమిషం. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. ఈ సమస్తము దేంట్లో ఉన్నదని చెప్తూ వచ్చినా కలిగి ఉన్నది ఏదైనా లేకుండా కలగలేదు. ఈ సమస్తమును సూచించినటువంటి ఆ యేసు క్రీస్తు యొక్క జన్మమిదం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడవాలనుకున్నాడు. ప్రేమ విడలారా, ఒక మంచి మాట ఉంది, ఒకసారి ఆలోచించండి. మరియను అవమాన అని పేరేంటంటే నీతిమంతుడు. యోసేపు అనే మాటకు అర్థం ఏంటమ్మా? నీతిమంతుడు అని అర్థం. ఇది ఒక కన్యక గర్భవతి కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టబడుతుంది. ఆయన జన్మించినాడు ఒక కన్యక మరియ గర్భంలో. ఆయన జన్మించడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన జన్మించడానికి గల కారణం ఏంటంటే బైబిల్లో రాయబడింది, ఆయన తన ప్రజల వారి పాపం నుండి ఆయనే, మానవుడి జీవితాన్ని పాపం వెళ్తుంది,
పాపం ఉన్నది కనుక మరణం ఉంది, మరణం ఉన్నది కనుక దుఃఖము, బాధ, వేదన, భయం, ఆందోళన, కలవరము, వేలజడి ఇదంతా కుటంగా మానవాన్ని వెళ్తూ వస్తుంది. దీని నుండి మానవుడికి విడుదల ఇవ్వాలని 2023 సంవత్సరాలకు పూర్వం నజరుడైన యేసయ్య ఒక కన్యక మరియ గర్భంలో జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన చనిపోయి తిరిగి లేచినాడు. చనిపోయిన వారిని తిరిగి లేపినాడు. 40 దినంలో తన్ను తాను సజీవుడుగా కనబరుచుకున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, అంత అద్భుతమైనటువంటి దేవుడు. అందుకనే ఆయన చనిపోయి తిరిగి లేచినాడు. అందుకనే ఎందుకోసం ఆయన వచ్చినాడో మనకు అర్థం కాదు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు మీ కొరకు పుట్టిన, మనల్ని సృజించిన వాడు మన కొరకు పుట్టిన దినం క్రిస్మస్. హల్లెలూయా. ఒక పశువుల పాకలో జన్మించినాడండి. ఆకాశ పక్షులు గూటి స్థలాలు ఉన్నాయంట, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుటకు ఏం లేదంట, స్థలం లేదు. ఒక పశువుల పాక. ఆయన జన్మించినప్పుడు జ్ఞానులు వచ్చినారు, గొల్లలు వచ్చినారు. ఆ యొక్క నక్షత్రం అక్కడికి వచ్చింది. ఆ పశువుల పాక ఏ విధంగా మారిందంటే సర్వోన్నతమైన స్థలముగా మార్చబడ్డది. విలువలేని ఆ యొక్క పాక విలువైన పాకగా మార్చబడ్డది. ఆ యూదయ బెత్లెహేం ఏదో కాదు, నీ నా హృదయమే. బైబిల్ అంటుంది, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ, దేవుని ఆలయం పరిశుద్ధమైంది, మీరు ఆలయం అయి ఉన్నారు, దేవుని ఆత్మ మీలో ఉన్నదని మీకు. ఏ వ్యక్తి హృదయంలో దేవుని ఆత్మకు చోటిస్తాడో ఆ వ్యక్తి యొక్క హృదయంలో యేసయ్య జన్మిస్తాడు. సపరేట్ దేవుని ఆత్మస్తాడు. ఎందరూ దేవుని ఆత్మతో నడిపించబడతారో వారు దేవుని కుమారులై అందరూ. ఈరోజు అదే దేవుని ఆత్మ అంటున్నాడు కదా, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా. ఆత్మయున దేవుడు ఆయన కుమారుడిగా ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించినాడు. ఆయన చనిపోయినాడు, ఆయన తిరిగి లేచినాడు. ఆ ఆత్మను కలిగి ఆ యేసయ్యను కలిగి ఉన్న ప్రతి వ్యక్తి ఏమవుతాడంటే, బైబిల్ అంటుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చింది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందంట, పవిత్రపరుస్తుంది. యేసయ్యకు ప్రత్యేకత ఏంటంటే ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తి యొక్క పాపాన్ని పరిహరిస్తాడు. ప్రతి వ్యక్తిని మరణంలో నుండి జీవులోకి దాటిస్తాడు. నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అందుకనే మనము క్రిస్టమస్ ప్రోగ్రామ్ మనం చేసుకుంటున్నాం. ప్రేమ దేవుని ద్వారా ఈరోజు ఆ యేసయ్యను ఎంతమంది అంగీకరించినారు? ఒకవేళ అంగీకరించకపోతే ఈరోజు ఒక మంచి అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఒకవేళ ఆ యేసయ్యను మీ హృదయంలో చేర్చుకుంటే తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించాడు. పాపము వలన వచ్చే జీతం ఏంటంటే మరణం, బాధ, దుఃఖము, నరకము. ఈ లోకంలో పాపం చేసిన ప్రతి వ్యక్తి, తప్పు చేసిన ప్రతి వ్యక్తి శిక్షను అనుభవిస్తాడు. ఈరోజు ఆ పాపం నుండి, ఆ శిక్ష నుంచి తప్పించడానికే దేవుడు మన హృదయంలో ఉండాలనుకుంటున్నాడు, మన గృహంలో ఉండాలనుకుంటున్నాడు. విలువలేని ఆ పశువుల పాకకి ఎట్లా విలువ వచ్చిందో, విలువలేని నీ నా జీవితానికి విలువనివ్వడానికి దేవుడు నీ నా హృదయంలో ఉండి మన జీవితాలను మార్చాలని ఆశపడుతూ ఉన్నాడు. నిజమైన క్రిస్మస్ అంటే ఏదో కాదు, మనల్ని సృజించిన దేవుడు మన కొరకు పుట్టినాడని ఆయనను మన హృదయంలో చేర్చుకొని ఆయన మాటలో, ఆయన మార్గంలో, ఆయన జీవంలో మనం ముందు కొనసాగగలిగితే అనేకులకు మనము ఆశీర్వాదకరంగా ఉంటాం. కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకుంటలేదు, సమయం తక్కువ ఉంది కనుక నేను ముగిస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు, నీ కొరకు ఆయన పుట్టినాడు. నీ తలతో నా తలతో చేసిన పాపాన్ని బట్టి ఆయన తలకు ముళ్ళకిట్ట పెట్టబడ్డది. నువ్వు నేను చేసినటువంటి పాపానికి పరిగెడుతున్న మన పాదాలను బట్టి ఆయన కాళ్ళకు మేకలు కొట్టబడ్డాయి. ఈ దేహము దేవుని వల్ల మనకు అనుగ్రహించబడ్డది. మన ఈ దేహంతో చేసే ప్రతి పాపాన్ని బట్టి తన దేహం మీద ఆయన సిలువను భరిస్తూ వచ్చినాడు. ఈరోజు నేను ఆ దేహముకు మనం కలిగి ఉన్న పాపం నుంచి మనం విడుదల పొందుకోవాలంటే ఆయన మన హృదయంలో చేర్చుకుంటే చాలు. అయితే మన ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం ఆయన 2023 సంవత్సరాల పూర్వమే ఆయన చేసి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా, మీకు నెమ్మదినిస్తా, మీకు సమాధానం ఇస్తా, పాప క్షమాపణని ఇస్తానంటున్నాడు. పాపం లేని ఆయన నీ కొరకు నా కొరకు పాపగ్రాహిగా మార్చబడ్డాడు. ఆ పాపాన్ని జయించినాడు. తర్వాత మరొక జీవితం దాన్ని రుజుపరుస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా ఏ అలవాట్లు కలిగి ఉన్నారో, పాపం అంటే ఏదో కాదు, నీ జీవితంలో ఏది తప్పని నీ మనసాక్షి నీ మీద నేరారోపణ చేస్తుందో దాన్ని నీవు కలిగి ఉన్న దేవుని సన్నిధిలో ఒప్పుకోవడమే
ఇప్పుడు దాన్ని వదులుకుంటావో ఆయన నీవు కలిగి ఉన్న అలవాట్ల నుంచి, నీవు కలిగి ఉన్నటువంటి ఆ పాపం నుంచి నీకు విడుదలిచ్చి, నీకు క్షమాపణనిచ్చి అనేకులకు నిన్ను దీవెనకరంగా మారుస్తాడు. మనం కలిగి ఉన్న చెడు అలవాట్లను, చెడు తలంపులను వదిలేసి ఆ జీవమగలిగిన దేవుని మన హృదయంలో చేర్చుకొని ఒక నూతన జీవితాన్ని ఆరంభించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిది, ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుంటాం కార్యక్రమాన్ని. ప్రార్థన. దయగలిగిన దేవ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు. మరి ఏలకొండ గ్రామంలో మరి క్రిస్మస్ కార్యక్రమం జరిగించుకోవడానికి మీరు అనుగ్రహించినటువంటి మీ ప్రేమ, మీ కనికరాన్ని బట్టి నీకు వందనాలు. మరి కేక్ కట్ చేయించుండగా మీరు కృపను అనుగ్రహించండి. ఈ గ్రామాన్ని, గ్రామ పెద్దలను అందరినీ ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.